వెళ్ళే రోజులో ఈ హోటల్లో తిన్నాము. అది బాగుంది. దీని దగ్గర కోకోనట్ ఆయిల్ కూడా అన్ని ప్లేసెస్ తిరిగేసి మ్యాంగ్లూర్కి వచ్చేసాము. గోకర్ణ, బుద్ధేశ్వరు, ధర్మస్థల, ఉడిపి అండ్ కుకే సుబ్రహ్మణ్యం అన్ని దర్శనాలు బాగా అయిపోయినాయి. ఫైనల్గా మ్యాంగ్లూర్కి వచ్చేసి ఒక హోటల్ 3 స్టార్ హోటల్ తీసుకున్నాము. అక్కడ రెస్ట్ తీసుకొని 3 days కంటిన్యూస్గా తిరిగి కలిసిపోయాము. సో అందుకని ఒక 3 స్టార్ హోటల్ తీసుకొని కొంచెం స్పా చేసుకుని వచ్చేసాము. చేద్దామని 3 స్టార్ హోటల్ తీసుకున్నాము. అంటే ఇది బెంగళూరులో ఇన్లాండ్ అనేది మాల్ ఉంది. ఆ మాల్ ఆపోజిట్లోనే ఓషన్ పార్లర్ ఉంది. నిన్న మనం తిన్నాం కదా, ఓషన్ పార్లర్ ధర్మస్థలలో తిన్నాం కదా, వాళ్ళది ఇక్కడ కూడా ఉంది. సో అక్కడ వచ్చి తీసుకున్నాము రూమ్. తీసుకొని రేపు ఆఫ్టర్నూన్ బస్సు ఉంది హైదరాబాద్కి. రేపు ఆఫ్టర్నూన్ వరకు 2 వరకు ఫ్రీయే. ఇంకా అటు ఏమన్నా కుదిరితే బయటకు వెళ్తాం, లేకపోతే అలాగే ప్రశాంతంగా రూమ్లో ఉంటాం. చాలా బాగుంది హోటల్. హాస్పిటాలిటీ కానీ, జిమ్ ఉంది, స్పా ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే అన్నీ గూగుల్ రివ్యూలో చూసాము. సో చూద్దాం, మేము ఒకసారి వెళ్ళి దాంట్లో ఎలా ఉందో చూసి మీకు చెప్తాను రివ్యూ. హోటల్ చూడండి, ఓషన్ పార్క్. ఇది మెయిన్ ఇదేదో ఏరియా ఉందండి, నాకు అంత గుర్తు రావట్లేదు. కాకపోతే మెయిన్ ఏరియా ఉంది. పీవీఎస్ సర్కిల్ దగ్గర ఉంటుంది. దానికి దగ్గరలో ఉంది. మా బస్ స్టాప్ కూడా ఇక్కడే రేపు. సో అందుకే ఇది తీసుకున్నాను. ఇది బాగుంది, 3 స్టార్ హోటల్. సరే ఎప్పుడన్నా వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి హోటల్లో చూడండి. వాళ్ళు మేక్ మై ట్రిప్ గోవా పీపుల్ అయితే కొంచెం తక్కువ పడ్డది. హోటల్లో అయితే 5,000 చేంజ్ అంటున్నారు ట్యాక్స్. గోవా పీపుల్ అయితే కొంచెం గోవా పీపుల్ కానీ మేక్ మై ట్రిప్ కానీ చాలా తక్కువకి వచ్చింది. Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel this pain, you already know. ఇక్కడ ఒక హోటల్కి వచ్చాం కదా, ఇందాక స్విమ్మింగ్ చేశాను. ఇప్పుడు జిమ్ ఉంటే జిమ్లో సైకిల్ తొక్కుతున్నాను. జస్ట్ అలా తీసుకుంటే ఊరికే ఈవెన్ సైకిల్. సో ఇక్కడ జిమ్ ఉంది, అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సైకిల్ ఉంది, డంబుల్స్ ఉన్నాయి, ఇది ఓషన్ పార్క్లో జిమ్. లోపల ఇలా ఉన్నది ఇంటీరియర్ రిసెప్షన్ వెయిటింగ్ చాలా బాగుంది. మేము మన రూమ్కి వెళ్ళిపోతున్నాం. నా రూమ్ కూడా చూపిస్తాను. నైట్ హోటల్కి వచ్చాము తినడానికి. తెలివే ఉంది, అక్కడ తినడానికి వచ్చాము. సాగర్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. ఇక్కడికి వచ్చాము. పానీపూరి ఆర్డర్ చేసాము. చూస్తాం, ఫస్ట్ పానీపూరికి ఆర్డర్ చేసాము, తర్వాత నెక్స్ట్ ఐటమ్.
మష్రూమ్ టమోటా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నామండి. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ సాగర్ రతన్ రెస్టారెంట్ పేరు, నా పేరు మర్చిపోయా కదా, చూస్తే సాగర్ రతన్ రెస్టారెంట్ నేమ్. సో ఇది ఓషన్ పల్లిలోనే ఉంటుంది. వెజ్ రెస్టారెంట్ ఒకటి ఉంటుంది, వెజ్ నాన్ వెజ్ రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది. సో వెజ్లో ప్యూర్ వెజ్లోకి వచ్చేసి ఇది ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ ఏదో వెరైటీగా స్పెషల్స్ అంటే దాంట్లో మ్యాంగో మిర్చి కాక్టైల్ అని ఉంది. సో అది ఒకసారి ట్రై చేద్దామని తెప్పించాము. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంటుందో. ఇది లిఫ్ట్, మన రూమ్కి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్. ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళాలి. పక్కన ఉంది, చాలా రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. సరే రాంగ్ ఫ్లోర్కి వచ్చాం. ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇలా ఉంది, అంత చాలా దగ్గరగా ఉంది. కామన్లో సోఫా సెట్ నటించడానికి అనుకుంటా. ఇది మారు 510. ఇలా పెట్టవాలి. ఇలా పెడితే కరెంట్ పవర్ వచ్చేసింది. టవర్స్ పెట్టేసారు. ఇది రూమ్ ఎంట్రన్స్ కాగానే ఇలా ఉంటుంది. ఇది ఇక్కడ పట్టుకొని బ్యాగ్స్కి లైట్ తీయగానే లైట్ వస్తుంది. లాకర్ కూడా ఉంది. సో ఇక్కడ మినీ బార్ ఉంది. ఈ బార్లో ఇవన్నీ కాస్ట్, ఓన్లీ కాఫీ ఒకటే ఫ్రీ. ప్లస్ ఇక్కడ ఫ్రిడ్జ్లో అన్నీ ఉన్నాయి కానీ కాస్ట్. సో కాబట్టి ఎమర్జెన్సీగా కావాలని చెప్పి అలా పెట్టారు. మనం వాడుకుంటే దాన్ని బిల్ చేస్తాను. ఇక్కడ మిర్రర్ ఉంది, ఇది బెడ్, ఇది టీవీ, ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇది సోఫా కూర్చోనికి, వర్క్ చేసుకోనికి ఇలా ఉంది. ఇది వాష్రూమ్ ఇలా ఉంది. సపరేట్ గ్లాస్ ఇచ్చారు. ఇప్పుడు నేను స్పాకి వెళ్తున్నాను. స్పాలో కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది కీ. సో ఇది తీసి పవర్ పోతే వాక్ కూడా స్పాకి వెళ్తున్నాను. ఇలా ఉంటుంది. ఇటు సైడ్ ఇలా ఉంది. నేను స్పాకి వెళ్తున్నాను, చూపిస్తాను స్పా కూడా ఎలా ఉంది. ఇక్కడ హోటల్లో ఉన్న వాళ్ళకి 10% 15% ఫ్రీ అంట. సారీ 10 or 15% ఆఫ్ అంట. సో చూద్దాం. దీంట్లో
బుఫెట్ కూడా ఉంది. బుఫెట్ ఇది బుఫెట్ నుంచి అలా వెళ్తున్నాము. స్పాట్ ఇక్కడ బుఫెట్ చేసాము, బాగుంది, పర్లేదు. ఈ స్పాకి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి. స్పా జిమ్ అక్కడే ఒకటే చెట్టు జిమ్ చూపించారు కదా, సేమ్ అదే విధంగా -1లో ఉంటుంది. స్పా బాగా జిమ్, స్విమ్మింగ్ పూల్ కానీ అన్నీ ఇక్కడ level 1, level -1 స్పా. ఇంకా బ్యాంక్అట్ హాల్ టెర్రస్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. సో స్విమ్మింగ్ పూల్లో చూపించారు కదా, జిమ్ చూపించారు కదా. సో ఇప్పుడు స్పా అండ్ పెడిక్యూర్ కూడా ఉంది ఇక్కడ. స్పా జిమ్ ఇది ఇక్కడ స్పా ఉంది. సెలూన్ కూడా సెలూన్ ఉంది. స్పా ఇలా ఉంది. స్పా బాగుంది, పర్లేదు, నైస్ ట్రై. ఒకసారి ట్రై చేస్తాం, ఫస్ట్ టైం ట్రై చేస్తాము. ఎలా ఉందో చెప్తాను, ట్రై చేస్తాం. రూమ్కి వెళ్ళిపోతున్నాను. చాలా బాగా చేశాను. ఫస్ట్ టైం చూపించుకున్నాను, బాగా రిలాక్సింగ్ అనిపిస్తుంది.